రాజశేఖర్ గారు విధ్వంసకర ముఖ్యమంత్రి ఫర్నిచర్ గురించి లెక్క చెప్పకుండా ఇప్పటి వరకు అధికారికంగా ఒక లేఖ కూడా విడుదల చేయలేదు అంటున్నారు విద్యాసాగర్ గారు. ఎందుకు ఫర్నిచర్ ఇప్పటి వరకు అప్పచెప్పకపోవడంపై ఇంత జాప్యం ఎందుకు అనే ప్రశ్నకు మీ సమాధానం? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మిత్రులు విద్యాసాగర్ గారు కూడా ముందుగా నమస్కారాలు. నేను ఒకటే కోరుతాను విద్యాసాగర్ గారిని, ఎన్నికలు అయిపోయినాయి, మరి మీరు గెలిచారు, చాలా సంతోషం, కంగ్రాచులేషన్స్. కొత్త మంత్రివర్గానికి కానీ లేదా ముఖ్యమంత్రికి కానీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే విద్యాసాగర్ గారు మాట్లాడుతున్నటువంటి తీరు సరిగా లేదు, అది మార్చుకోవాలి. అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి. విధ్వంసం సృష్టిస్తే ఈరోజు విద్యాసాగర్ గారు టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడగలుగుతారంట. ఒకవేళ విధ్వంసం సృష్టించిస్తే అని అవన్నీ మనం వదిలేయాలి. ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి వాటి గురించి ఇంకా ఇప్పుడు జరగవలసింది ఏంటి కార్యక్రమాలు, అభివృద్ధి మీద దృష్టి మీరు పెట్టాలా. మీరు అడ్డగోలు హామీలు ఇచ్చారు కాబట్టి మీరు అమలు చేయలేనటువంటి హామీలు 14 ఎన్నికల నుంచి గెలిచారు, అమలు చేయకుండానే దిగిపోయారు. తిరిగి మళ్ళీ ప్రజల్ని ఇప్పుడు నమ్మించగలిగారు హామీలు ఇచ్చి. వీటిని ఏ విధంగా మరి చేయడానికి అవకాశం ఉందో, చేయగలుగుతారో చేయాలా. నాకు తెలిసి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు చేసేటువంటి అవకాశం కంచు మేరలో కనపట్లేము. మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ 29లో మేము అధికారంలోకి వస్తాం. కాబట్టి రాజకీయాల్లో గెలుపోవటంలో ఒకరు రావడం ఒకరు పోవడం ఇవన్నీ జరిగిన పని అంటున్నారా? ఆ నవ్వుకు అర్థం అదేనండి. ఇక అంతే కదా. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు రాజశేఖర్ గారు రాజశేఖర్ గివ్ మీ 1 minute టైం. కాదు నో గివ్ మీ. రాజశేఖర్ అన్న నేను 5 సంవత్సరాల్లో అంటే 2019 నుంచి 2024 వరకు దాదాపు మేమిద్దరం ఒక 100 నుంచి 150 డిబేట్స్ చేస్తుంటాం డిఫరెంట్ ఛానల్స్లో. నేను ఆ రోజు ఒకే భాష మాట్లాడా, ఈ రోజు ఒకే భాష మాట్లాడా. ఆ రోజు నాది ఒకటే వాయిస్ బేస్ ఉంది, ఈ రోజు ఒకటే వాయిస్ బేస్ ఉంది. ఆ రోజు మేము ప్రోగ్రెసివ్ క్రిటిసిజమే, ఆ రోజు ప్రోగ్రెసివ్ క్రిటిసిజమే, ఈ రోజు రాజశేఖర్ ఒక్క మాట కాదు. ఇప్పుడు నా మీద ఆరోపణ వ్యక్తిగతంగా చేశారు కాబట్టి రాజశేఖర్ ఒక్క మాట విను కాదు వినన్నా రాజశేఖర్ ఒక్క మాట విను ఒక్క మాట విను రాజశేఖర్ ఒక్క మాట వినన్నా. కాకపోతే మీరు అన్నట్టుగా నేను ఎలా విధ్వంసం ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, రాజశేఖర్ గారు ఒక మాట ఏదో చెప్తా అంటున్నారు, అది విన్న తర్వాత మీరు సమాధానం చెప్తారు. మధ్యలో బ్రేక్ చేస్తారు. అట్లా కాదు ఒక్క మాట విను. మీరే మాట్లాడుతున్నారు కదా, ఒక్క మాటే కాదు ఒక్క మాటే. నా మాట విని తర్వాత చెప్పండి అన్న. రాజశేఖర్ అన్న మన ఇద్దరం కలిసి 100 నుంచి 150 డిబేట్లు చేస్తుంటాం 5 సంవత్సరాల్లో డిఫరెంట్ మన ఇద్దరమే. ఓకే, విషయం చెప్పండి. అయితే ఆ రోజు మేము చెప్పిన మాట వినలా, ఇలాగే నోరేసుకొని మాట్లాడారు. మీరు మారాలా, ఈరోజు నోరేసుకొని మాట్లాడుతున్నారు. మీరు మారకపోతే 2029 కాదు 2039 కూడా కాదు. ప్రతిపక్షాలు కానీ ఎదుటి వ్యక్తి కానీ మాట్లాడి వింటే కదా. విద్యాసాగర్ గారు ఒక్కసారి రాజశేఖర్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు నా ప్రశ్న ఏంటంటే ఫర్నిచర్ కు సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు లెక్క చెప్పడానికి కానీ లేదంటే ఆ ఫర్నిచర్ వాల్యూ ఎంతో ఆ డబ్బులు ప్రభుత్వానికి కట్టడం కానీ ఎందుకు జాప్యం చేస్తుంది అనే దానికి సమాధానం చెప్పండి. అది ఖచ్చితంగా అండి, ఎవరి అధికారంలోకి అధికారం కోల్పోయినా ఖచ్చితంగా అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయవలసిందే. ఇప్పుడు వాళ్ళలాగా చేసే ఆలోచన మాకు లేదు. మీకు తెలుసు కదా, వాళ్ళ అధికారుల నుంచి దిగిపోయినప్పుడు కోడెల శివప్రసాద్ గారు తీసుకెళ్లి హీరో హోండా షోరూమ్ లో గుంటూరులో ఆయన షోరూమ్ లో తీసుకెళ్లి పెట్టుకుంటే కదా, అంటే గొడవ రచ్చ జరిగింది కదా. అలాంటి ఆలోచన మేము ఎక్కడ తీసుకెళ్లి ఏం ప్రభుత్వానికి ఒక నిమిషం అండి, ప్రభుత్వానికి మేము ఎంతో ఏమి కట్టాలి అనేటువంటి దాని మీద మా నాయకుడు పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు ఆల్రెడీ లెటర్ రాయడం జరిగింది. ఆలస్యంగా ఎందుకు ఇన్ని విమర్శలు వచ్చిన తర్వాత టీడీపీ నేతలు ఇన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత జస్ట్ ఒక
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు, అప్పటి వరకు ఒక స్పందన లేదు, అంటే ఆ ఫర్నిచర్ అంతా ఏం చేద్దామని అంటూ టీడీపీ నేతల నుండి మీకు వస్తున్న ప్రశ్న. మేము సమాధానం చెప్తాం. ఇప్పుడు ఎన్ని రోజులైందండి వాళ్ళు అధికారంలోకి వచ్చి, ఎన్ని నెలలు అవుతుందో చెప్పమనండి, లేదా ఎన్ని నెలలు అవుతుంది, లేదా సంవత్సరం అవుతుందా, లేకపోతే ఎన్ని రోజులు అవుతుంది చెప్పమనండి. రోజులు, కేవలం రోజులు మాత్రమే. ఈ లోపల ప్రొసీజర్ ఉంటుంది కదండి. ఇప్పుడు మాకు కూడా ఆయన అప్పిరెడ్డి గారు అనేటువంటి ఆయన ఎమ్మెల్సీ కాకుండా మా పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆయన రాశాడు, ఎవరో రాయలేదు, అది మీరు అన్నట్టుగా ఆయన రాశారు. దానికి ఆన్సర్ వస్తుంది, దానికి అనుగుణంగా పోతాం. ఒకవేళ డబ్బులు కట్టమని ఎంత కట్టమంటారో చూస్తే ఇంత 30% ఎంత ఉంటుంది నాకు తెలిసి, నాకు సరిగ్గా గుర్తులేదు. ఒకవేళ ఎంత కట్టమంటారో దానికి అనుకూలంగా ఉంటే మేము కట్టి తీసుకుంటాం, అదర్వైజ్ మళ్ళీ ఇచ్చేస్తాం. ఈ గ్యాప్ లో ఏం మునిగిపోయిందండి? దీన్ని అంత రచ్చ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? అసలు దీనికి ఒక ప్రొసీజర్, రొటీన్ ప్రొసీజర్ అండి, ఇది రొటీన్ ప్రొసీజర్. వాళ్ళు ఎందుకు చేయలేదు మరి? అప్పుడు 14-19 మధ్యలో ఉన్నారు, 19 పోతా చేయగలిగారా వాళ్ళు ఏమన్నా? రాజశేఖర్ గారు నేనేమంటానంటే, విమర్శ చేసుకుంటా పోతే ఎన్నో విమర్శలు కాదు, ఇప్పుడు అభివృద్ధి మీద దృష్టి పెట్టమానండి. మేము సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు పైబడి సంక్షేమ కార్యక్రమాలు అందించాం. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు చూస్తే అది 130 పోయింది, ఇంకా 101.5 పోతుందేమో. సరే, అంత పోయినా ముందు దాన్ని ఎలాగో చూడమనండి. సంపద సృష్టిస్తాం, మేము ప్రజలకు మేలు చేస్తాం అన్నారు. 14 సంవత్సరాల్లో సృష్టించినటువంటి సంపద చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఏం సృష్టిస్తారో కూడా చూస్తాం. సంతోషం, అల్టిమేట్ గా ప్రజలకు మేలు జరగాల, నిలబడతాము. ఖచ్చితంగా ప్రజల పక్షం మా వాయిస్ మేము వినిపిస్తాం. రాజశేఖర్ గారు, సంపదను ఈ విధంగా సృష్టిస్తామంటూ కొన్ని డేటా కూడా చెప్తూ ఉన్నారు. గత 5 ఏళ్లలో ఏం జరిగింది అంటూ కూడా, ఏ అభివృద్ధి జరిగింది అంటూ ప్రశ్నిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఆయన 14 సంవత్సరాల్లో ఏనాడన్నా ఓడిలు లేకుండా వెళ్ళిన ఏ సంవత్సరం అయినా ఉందేమో చూపిస్తామని. ఆయన 14 ఏళ్లలో ఎప్పుడు అప్పులతోనే ఉంది, అప్పులు తెచ్చుకోవడమే ఉంది తప్పితే ఆ సంపద సృష్టించింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. అప్పులు ఇప్పుడు వాళ్ళు దిగిపోయేటప్పుడు ఎంత అండి? కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో పెట్టారు. అది కాదని చెప్పగలరా? 100 కోట్లు, కేవలం 100 కోట్లు మాత్రమే ఖజానాలో వదిలిపెట్టి వెళ్ళారు. కాబట్టి నేనేమంటానంటే, వాళ్ళు సంపద సృష్టిస్తాము లేదా ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాం అంటే సంతోషం అండి, మేమే కాదంటలా. అల్టిమేట్ గా మేమేం కోరుతున్నాం? ప్రజలకు మేలు జరగాల అనే కోరుతున్నాం. కాకపోతే తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలు మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ అనుభవిస్తారు. అంతకుమించి ఏముండదు, అంతకుమించి ఇప్పుడు జరిగేదేమి ఉండదు. అక్కడ గతంలో ఏం జరిగిందో 14 నుంచి 19 దాకా ఏం జరిగిందో అదే తిరిగి మళ్ళీ 29 దాకా, 24 నుంచి 29 దాకా కూడా అదే జరుగుతుంది అనేటువంటిది మేము అంటున్నాం. అంటే గత అనుభవాలను బట్టి. సో ఈ రోజు మేమేదో చేస్తామన్నాడు. ఇప్పుడు మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం మేము పేదరికాన్ని నిర్మూలించాం. వాళ్ళు ఉన్నప్పుడు 12.5% ఉన్నటువంటి పేదరికాన్ని మేము వచ్చిన తర్వాత దాన్ని సగానికి 6% దాకా మేము తగ్గించగలిగామంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మా కాన్సన్ట్రేషన్ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు, అతి సామాన్యులు పేదలకు కూడా మరి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడుకుండా అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం పనిచేసింది. రాజశేఖర్, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఫర్నిచర్ వాల్యూ ఎంత ఉందో ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా వైసీపీ నుండి? ఖచ్చితంగా అండి. ప్రభుత్వం నుంచి ఆన్సర్ వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటాం. దాని మీద వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మరి డబ్బు కట్టి తీసుకోవడమా లేదా ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం అనేటువంటిది ఇమ్మీడియట్ గా జరుగుతుంది. బట్ అక్కడి నుంచి ఆన్సర్ కూడా ఇమ్మీడియట్ గా రావాలని కోరుకుంటున్నాం. దాని కొరకు మేము కూడా వెయిట్ చేస్తాం. 650 హామీలు ఇచ్చింది మీరు, 650 హామీలు ఇచ్చింది దయచేసి దాని గురించి చెప్పండి సార్. దయచేసి నేను మాట చెప్తానండి. 650 హామీల గురించి కాదు కాదు, దయచేసి మాట చెప్తానండి. రాజశేఖర్ మాట 650 హామీలు ఇచ్చారు మీరు 14 ఎన్నికల్లో. మాట చెప్తా వినన్నా, ఇప్పటికైనా వినే నేర్చుకోన్నా, ఇప్పటికైనా వినే నేర్చుకోండి. 2014 నుంచి 2019 వరకు గవర్నమెంట్ ఆల్రెడీ ఇస్ గాన్. వినన్నా, వింటే కదా అంటున్నా నేను. వింటే కదా ప్రజల పక్షాన మేము మాట్లాడతాం. అరే మీరు వినే పరిస్థితి ఉంటే మాట్లాడతాడు ఎవడైనా, లేదంటే ఇట్లాగా అరుచుకోండి ఎవడొద్దన్నాడు.
5 సంవత్సరాలు కూడా అరుచుకోండి, ఎవడన్నాడు? ప్రజల పక్షాన ఎవడ ఏ ప్రజల పక్షాన? మీరు వినాలని ప్రతిపక్ష మీకు అర్థమవుతుందో లేదో? రాజశేఖర మీకు అర్థమవుతుందో లేదో? అరవడం వల్ల ఉపయోగం లేదు. ఓకే, నేనేమంటానంటే 2014 నుంచి 19 వరకు 10 సంవత్సరాల క్రితం స్టాటిస్టిక్స్ చెప్తున్నారు ఈయన. సరే. అరే నేనేమంటా 2019-24 వరకు రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగింది కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తన్ని మూల కూర్చోబెట్టారు కదా. దాని గురించి మాట్లాడమంటే మీరు ఏం మాట్లాడతారు నాకు అర్థం కావటం లేదే. తప్పుడు మార్గంలో అధికారంలోకి వచ్చారు అందరూ ప్రజలకు. అంటే 2019 మీరు తప్పుడు మార్గంలో వచ్చారా? 2019 తప్పుడు మార్గంలో వచ్చారా అంటున్నా నేను. విజయం గెలిచామని చెప్పి మేమేదో ప్రజలు మ్యాండేట్ అనుకుంటే మీరు మారరు, మీరు మారరు. రాజశేఖర్ గారు మీరు మారరు, రాజశేఖర్ గారు మారే పరిస్థితి లేదు. 1 సెకండ్ విద్యాసాగర్ గారు. రాజశేఖర్ గారు, పాలనలో వేగాన్ని పెంచుతాం. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కలవాలంటే, జగన్ ని కలవాలంటే ఒక పరదాలు ఉండేవి. బయటికి వెళ్ళినా కూడా ఆ పరదాలే ప్రజలకి ముఖ్యమంత్రికి అడ్డుగా నిలిచేవి. ఇప్పుడు ఆ పరదాలు కానీ ఆ గోడలు కానీ బద్దలు కొడతాం. ప్రజల నుంచి నేరుగా సమస్యలన్నీ కూడా వింటాము, పరిష్కరిస్తాము. మంత్రులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి న్యాయమైన పాలన అందిస్తామన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్న, చంద్రబాబు నాయుడు చెప్తున్న మాట. ఇప్పుడు కాదండి, 14 సంవత్సరాలు ఏ పరదాల్లో ఉన్నారు? ఎక్కడ దాక్కున్నారు? ఏ కలుగులో ఉన్నారు? కొత్తగా చిలక పలుకులు పలుకుతున్నారు. ఇప్పుడు ఇప్పుడే ఏదో ఎన్నికల ప్రజలు మ్యాండేట్గా ఏమండి ఇదే వయసులో నన్నే టీవీ డిబేట్ బెదిరించాడు ఎస్సీ కేసు పెట్టిస్తారని చెప్పి. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, కొన్ని దానికి అనుగుణంగా కాదండి. ఈయన ఒక టీవీ డిబేట్ లో నేనేదో మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తా చెప్పి నన్నే బెదిరించాడు. ఇలా ఏం మాట్లాడతావు? నమ్మించగలిగారు, ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తారు? వదిలేయండి. కాబట్టి మీరు అవన్నీ కాదు, ఇప్పుడు పాలన మీద దృష్టి పెట్టండి. మాకు సహకారం. రాజశేఖర్ గారు, ఇంకొక క్వశ్చన్. రాజశేఖర్ గారు, ప్రజా వేదిక ఉంటే కనుక ప్రజల వినతులు స్వీకరించే వాళ్ళం. ఇప్పుడు జగన్ అయితే ఏవైతే మంచి స్కీమ్లు ఉన్నాయో అవి మేము కొనసాగిస్తాం, కానీ ప్రజా వేదికను కూల్చేసి అలాగే దాన్ని ఎటు కాకుండా చేశారు. దాన్ని అలాగే ఉంచుతాం. ఆ స్థితిరాలు అలాగే చరిత్రకు సాక్ష్యంగా ఉంటాయంటున్నాయి టీడీపీ వర్గీయులు. ఇప్పుడు ఒకటండి, ప్రజావేదిక సంబంధించి అసలు కట్టడమే అక్రమ కట్టడం. అది అలా ఉంచండి. మీరు అసలు దాన్ని ఎస్టిమేట్ చేసింది వాళ్ళెంత? మరి 11 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేశారు ఒక షెడ్ కి. అది తీరా ఎస్టిమేట్ చేస్తే తీరా మేము వచ్చాక ఎస్టిమేట్ చేస్తే ఎంత అయింది? అది కేవలం 3.5 కోట్లు అయింది. ఎక్కడ 11.5, ఎక్కడ 3.5? ఈ విధంగా అడ్డగోలు అవినీతికి పాల్పడి వాళ్ళు అక్రమ కట్టడంగా కట్టి మరి ప్రభుత్వమే ఇలాంటి పనులు చేస్తే సామాన్యులు ఏ విధంగా కడతారు అనేటువంటి దానికి మేము దాన్ని వ్యతిరేకించాము. అందుకే దాన్ని కూల్చివేయడం జరిగింది. ప్రభుత్వం ఏమో మరి అక్రమ కట్టడం కట్టి ప్రజల్ని అక్రమ కట్టడాలు తొలగించండి అంటే అది సమంజసం కాదు అనేటువంటి ఉద్దేశంతో తొలగించండి తప్పితే ఇంకోటేం కాదు. ఇప్పుడు ప్రజలను కలవడానికి ప్రజావేదిక అధ్యక్షుడికి వేరే ఎక్కడ లేదంటే సెక్రటేరియట్ కలవకూడదా? లేకపోతే ఇంటి దగ్గర కలవకూడదా? ఎక్కడ కలవకూడదు చెప్పండి. కేవలం ఏంటంటే అక్రమ కట్టడాన్ని మరి దాన్ని అర్థం పెట్టుకొని దాన్ని రాజకీయం చేస్తామంటే ఎలాగంటే, అయినా కూడా అదేం చంద్రబాబు నాయుడు గారు జేబులో నుంచి మీరు తీసింది కాదు, మరొకరు కట్టింది కాదు. ప్రభుత్వం డబ్బు తీసుకొచ్చి దానికి. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చెప్తారండి? అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంటుందో చూస్తాం, నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు, రైట్? అంతే కదా మీరు ఫైనల్ చెప్పేది? అంతే, ఖచ్చితంగా.